IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు అందజేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. అయితే గతంలో రైతు బంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసేవారు. ఇదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 రూపాయలు 2 విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపు చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు సాయం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాగు చేసిన రైతులకే కాకుండా సాగు చేయని భూములకు కూడా లక్షల్లో రైతు బంధు చెల్లించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. బడా వ్యాపారవేత్తలు, ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకుండా అర్హులైన రైతులకు రైతు భరోసా అందించాలని డిసైడ్ అయ్యారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా సాగు చేసే భూములకు మాత్రమే పంట సాయం అందించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా భూ పరిమితిపై కూడా లిమిట్ పెట్టినట్లు తెలిసిందే. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాల వరకే రైతు బంధు సాయం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసిందే. జూన్ 21న జరిగే మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.